ఇప్పుడు ప్రవీణ్ టెక్ టిప్స్పై ఇవాళ వీడియో వచ్చేసరికి కదా వన్ప్లస్ నాట్ C4 లైట్ 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు అఫీషియల్ వన్ప్లస్ వాళ్ళ వెబ్సైట్ చూపిస్తాం. వన్ప్లస్ నాట్ C4 లైట్ 5G ఆల్ డే ఎంటర్టైన్మెంట్ అండ్ 20,000 రూపీస్కి వస్తుంది. మంచి హైలైట్ చూపిస్తుంది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, స్లిమ్ బాడీ, లైట్ వర్జన్ అన్నట్టు లైట్గానే చూపించారు. ఎక్కువ ఏం హంగులు గింగులు ఏం లేవు, బాగుంది. ఇక్కడ మంచి విషయం ఏంటంటే 5500 mAh బ్యాటరీ విత్ 80 W సూపర్ ఛార్జర్తో పాటు వస్తుంది. మంచి కలర్స్తో పాటు మంచి డిజైన్తో పాటు వస్తుంది. ప్యూర్ ఆక్సిజన్ ఓఎస్ వస్తుంది. బేస్డ్ ఆన్ 114 ఆబ్వియస్గా. అండ్ 21 Hz బ్రైట్నెస్, 3.5mm జాక్, 2 TB దాకా SD కార్డ్ స్టోరేజ్ పెట్టుకోవచ్చు. సోనీ వాళ్ళది LYT కెమెరాతో పాటు కూడా వస్తుంది. యాంటీ షేక్ ఓఎస్ కెమెరా అనమాట. మంచి హైలైట్స్తో పాటు వచ్చింది. ప్లస్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. మంచి స్పెక్స్ ఉన్నాయి, అంతా బాగుంది. అన్న ప్రైస్ చెప్పేసిన అన్న ఏమైనా ఆఫర్స్ ఉన్నాయంటే భయ్ ఇక్కడ వీళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే ఈఎంఐ ఆఫర్స్ ఉన్నాయి. 3 months ఈఎంఐ ఉంది అండ్ 1000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్తో పాటు వస్తుంది. ఇంకా వేరే ఆఫర్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ 2 వేరియంట్స్ వస్తుంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 20,000 ఉంది. 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 23,000 ఉంది అనమాట. 3 కలర్ వేరియంట్స్ వస్తుంది స్మార్ట్ ఫోన్. మెగా బ్లూ అండ్ సూపర్ సిల్వర్ కలర్, ఇది మెగా బ్లూ కలరు అండ్ సూపర్ సిల్వర్ కలర్ ఇది, అండ్ అల్ట్రా ఆరెంజ్ కలర్. 3 కలర్ వేరియంట్స్తో పాటు కూడా స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. అండ్ బాక్స్లో ఏం వస్తున్నాయంటే మీకు ఛార్జరు, కేబుల్, స్మార్ట్ ఫోను, వేరే గైడ్ డాక్యుమెంట్స్, సిమ్ ఇచ్చేటర్ పిన్, కేస్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. అలా వేరే వెబ్సైట్ ఏమైనా ఉందా పర్చేస్ చేసుకోవడం కంటే చేసి అమెజాన్లో అవైలబుల్ ఉంది. అమెజాన్ నుంచి కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. మంచి ఫీచర్స్తో పాటు వచ్చింది, బడ్జెట్లో వచ్చింది. ఇక్కడ ప్రైస్ కాడ కానీ స్పెక్స్ కాడ కానీ నాకైతే పెద్దగా ప్రాబ్లం అయితే ఏం కనిపించలేదు బై. ఓవరాల్గా డీసెంట్గా అనిపించింది. కానీ నేను చెక్ చేసిన కాడికైతే ఇక్కడ ప్రాసెసర్ ఏదైతే ఉందో కొంచెం ఓల్డ్ ప్రాసెసర్ యూజ్ చేసి అన్నారు. సో అందుకే నేను స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళినప్పుడు పర్ఫార్మెన్స్లో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ తీసుకొచ్చింది. ఇక్కడ ఇదొక్కటి డ్రాబ్యాక్ ఏంటంటే కొంచెం ఓల్డ్ ప్రాసెసర్ అనమాట. సో అదొక్కటే నాకు మేజర్గా కనిపించిన డ్రాబ్యాక్. మీద అన్ని కూడా మంచి విషయాలే కనిపించినాయి. ప్రాసెసర్ ఒకటే ఒక డ్రాబ్యాక్ అయితే అనిపించింది అనమాట. సో అదైతే ఇంకేం చేయలేం కదా, పర్లేదు. ఒకవేళ ఇట్లా మీరు తీసుకోవాలి అంటే ఇట్లా 20,000 లోపల ఇదొక ఆప్షన్ లాగా అయితే మీరు పెట్టుకోవచ్చు పక్కకి. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా లేవా అని అంటే జస్ట్ చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే స్టార్టింగ్లోనే వన్ప్లస్ నుంచే వన్ప్లస్ నాట్ 3 5G స్మార్ట్ ఫోన్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్తో పాటు వస్తుంది. మంచి కెమెరాస్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్తో పాటు మంచి ప్రాసెసర్ కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ హైలైట్స్లో కూడా మన వాళ్ళు మెన్షన్ చేసిర్రు అన్నమాట. 9000 సిరీస్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సోనీ వాళ్ళ IMX890 కెమెరా సెన్సర్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ లైట్ వర్జన్కి నాట్ 3కి ఒక 1000 రూపీసే డిఫరెన్స్ ఉంది. కొంచెం పాతదైనా సరే 1 year అనుకుంటే 1 year పాతదైనా సరే కూడా ఒక 1000 రూపీసే డిఫరెన్స్ ఉంది. కార్డ్ ఆఫర్స్ అప్లై చేస్తే 19,000కి వచ్చేస్తుంది ఈజీగా. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది 19,000 ఉంది, ఇది 21,000 ఉంది. ఆఫర్స్ అప్లై చేసుకోండి, మీకు డిస్కౌంట్లో వచ్చేస్తుంది. ఇది రికమెండ్ చేస్తాం. లేదు వేరే బ్రాండ్స్ ఉన్నాయంటే మన ఇండియన్ బ్రాండ్ ఉంది లవా అగ్ని 2 5G. ఇది కూడా ఒక మంచి స్మార్ట్ ఫోన్, మంచి స్పెక్స్తో పాటు కూడా వచ్చింది, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇంకో వేరే బ్రాండ్ ఏమైనా ఉందా అంటే డైరెక్ట్గా IQకి వెళ్ళిపోదాం. IQ Z9 5G స్మార్ట్ ఫోన్ కూడా ఎగ్జాక్ట్ 20,000కి అవైలబుల్ ఉందన్నమాట. ఇక్కడ ఇది కూడా మంచి ఫీచర్స్తో పాటే వస్తుంది 20,000కి. ఇది కూడా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మల్టిపుల్ బ్రాండ్స్లో వన్ప్లస్ నాట్ C4 లైట్ 5G స్మార్ట్ ఫోన్కి చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. సో ఫైనల్గా నేనైతే ఒకటే మాట చెప్తాను బై, కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం లేదు. దీనికంటే బెటర్ మంచి ఇంప్రూవ్డ్ ప్రాసెసర్స్ వస్తున్నాయి కాబట్టి అవి కన్సిడర్ చేసుకోవాల్సి ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నా. మీరేమనుకుంటారు కింద కామెంట్ అయితే చేయండి బై. ఫ్రెండ్స్, మీరైతే
నా ఒపీనియన్ చెప్పేసినాను అండ్ ఆల్సో స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పేసినాక పర్లేదు, నాకు పర్లేదు ఈ ప్రైస్ కట్టకి పర్లేదు అనిపించి ఇక్కడ బడ్జెట్లో వస్తుంది కాబట్టి. అండ్ ఫైనల్గా మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏందని కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.